మన ఇండియన్ పార్లమెంట్ లో దాదాపు 50% పొలిటీషియన్స్ పైన క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఆ క్రిమినల్ ఛార్జెస్ లో దాదాపు 30% క్రిమినల్ ఛార్జెస్ అన్ని రేపు, మర్డర్ లాంటి క్రిమినల్ ఛార్జెస్. ఇవేం జస్ట్ అలిగేషన్స్ లేక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినో కావు. ఇవి సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో ఫ్రేమ్ అయిన ఛార్జెస్. ఘటనా స్థలానికి పోలీసు వెళ్లి కన్ఫర్మ్ చేసిన తర్వాత, ఐ విట్నెస్ దొరికిన తర్వాత ఫ్రేమ్ అయిన ఛార్జెస్. ఇలా క్రిమినల్ ఛార్జెస్ ఉన్న పొలిటీషియన్స్ అందరూ మన పార్లమెంట్ లో ఎంపీస్ గాను, మన స్టేట్ అసెంబ్లీలలో ఎమ్మెల్యేస్ గాను ఉన్నప్పుడు ఒక కామన్ మ్యాన్ పై ఒక క్రిమినల్ ఛార్జ్ ఉంటే అతను ఐఏఎస్, ఐపీఎస్ కాదు కదా, అట్లీస్ట్ క్లర్క్ జాబ్ కూడా దొరకడం కష్టం. ఇలా కొన్ని మన ఎదురుగానే జరుగుతున్న, మనం గ్రహించని, గమనించని కొన్ని పొలిటికల్ ఫ్యాక్ట్స్ గురించే ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒక కామన్ మ్యాన్ పై ఒక క్రిమినల్ ఛార్జ్ ఉంటే అతను క్లర్క్ జాబ్ సాధించడం కూడా చాలా చాలా కష్టం. అలాంటిది ఈ పొలిటీషియన్స్ కి మాత్రం అంత పెద్ద శాసనాన్ని శాసించేంత పదవులు మాత్రం ఎలా ఇవ్వగలుగుతున్నాం? ఇలాంటి ఒక సమస్య 1999లో ఢిల్లీలో జరిగింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటే ఏడీఆర్ అనే ఒక అసోసియేషన్ ఏం చేసిందంటే ఢిల్లీ హైకోర్టులో ఒక పిఏఎల్ ఫైల్ చేసింది. ఇలా మన ఇండియన్ పాలిటిక్స్ లో క్రిమినల్స్ అందరూ ఎక్కువైపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటని. ఈ పిఏఎల్ ని యాక్సెప్ట్ కూడా చేశారు ఢిల్లీ హైకోర్టు. దాని తర్వాత ఈ పొలిటీషియన్స్ అందరూ కలిసి సుప్రీం కోర్టుకి వెళ్లి ఆ పిఏఎల్ కి ఎదురుగా అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ రిజెక్ట్ చేయబడింది కూడా. ఇక్కడే మనం ఎప్పుడు చూడని ఒక విషయం జరిగింది. అక్కడున్న పొలిటీషియన్స్ అందరూ కలిసి ఏకమై ఒక విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. మన ఇండియన్ లా ప్రకారం జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఏ క్రిమినల్ ఛార్జ్ అయినా, ఎలాంటి ఛార్జ్ అయినా అతను ఇన్నోసెంట్ గానే ప్రూవ్ చేయబడతాడు. ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ ని మిస్యూజ్ చేసి వాళ్ళు మాత్రం ఎక్సెప్షనల్ గా ఉండగలుగుతున్నారు ఇలాంటి కేసెస్ లో. కానీ ఒక కామన్ మ్యాన్ కి అది అప్లికబుల్ అంటే కాదు. రియాలిటీ వేరే. ప్రజలకు ఏదైనా జరిగినప్పుడు ఈ పొలిటీషియన్స్ అందరూ ఏకమవరు. కానీ వాళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు ఆ పొలిటీషియన్స్ అందరూ ఏకమై వాళ్ళకి కావాల్సింది చేసుకుంటారు. రైలు ఇన్సిడెంట్లు జరిగితే అక్కడ ఏకమవ్వరు, వరదలు వస్తే అక్కడ ఏకమవ్వరు, టెర్రరిస్ట్ అటాక్లు జరిగితే అక్కడ ఏకమవ్వరు, మణిపూర్ లాంటి ఇష్యూస్ జరిగితే అక్కడ ఏకమవ్వరు. ఆ సమస్యను పెట్టుకుని దాని ద్వారా రాజకీయంగా ఏదైనా లబ్ధి పొందే రాజకీయాలు చేస్తారే తప్ప ఏకమయ్యే రాజకీయం చెయ్యరు. ఏకమై ప్రజల కోసం పనిచేసే రాజకీయం చెయ్యరు. ఎలక్షన్స్ లో గెలవటానికి ప్రతి పొలిటీషియన్ చెప్పే ఒక్క మాట, ఈ సిస్టమ్ వీక్ గా ఉంది, ఈ సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది, ఈ సిస్టమ్ తప్పుగా ఉంది, ఈ సిస్టమ్ ని నేను వచ్చి మారుస్తాను అని. ఈ మాట చెప్పి రాని రాజకీయ నేత లేదు, వచ్చిన తర్వాత మార్పుని తెచ్చిన నేత లేదు. ఇలా ప్రజల కోసం పోరాడి పోరాడి ఆఖరికి ధనవంతులైపోతారు. ఏడీఆర్ రీసెర్చ్ ప్రకారం ఒక క్లీన్ క్యాండిడేట్ కన్నా ఒక క్రిమినల్ క్యాండిడేట్ కి విన్నింగ్ రేట్ 3% ఎక్కువ అంట. అది ఎందుకంటే వాళ్ళు బ్లాక్ మనీ ఎలా యూజ్ చేయాలో యూజ్ చేయగలరు, క్యాంపెయినింగ్ కి అమౌంట్ ని వాళ్ళు సర్దిద్దుకోగలరు. ఇంకా పోతే మన యూత్ కి ఒక మెంటాలిటీ ఉంది. న్యాయాన్ని మాట్లాడేవాడిని పిరికోడు అంటూ, చేతిలో ఆయుధాన్ని తీసేవాడిని మాత్రం హీరో అంటూ ఉంటాం. ఇలా రౌడీయిజం అంటే ఒక హీరోయిజం లా చూసే చాలా మంది ఉన్నారు కూడా. ఇలా ఉంటే ఒట్టి క్రిమినల్స్ మాత్రమే ఈ పాలిటిక్స్ లో ఉంటారు. క్లీన్ క్యాండిడేట్ ఎవరు ఉండరు, మేబీ ఒకరిద్దరు ఉండొచ్చు. అది కూడా ఇన్నోసెన్స్ వల్ల లేక ఏదో ఒక కమ్యూనల్ పాలిటిక్స్ వల్లే తప్ప ఏముండదు. వీళ్ళు గెలిచేదానికి ఒక సింపుల్ ఫార్ములా యూజ్ చేస్తారు. ఏంటంటే ఒక రీజియన్ చూస్ చేసుకోవాలి, ఒక ప్రదేశాన్ని చూస్ చేసుకుని ఆ ప్రదేశంలో ఏ కులం ఎక్కువగా ఉందో చూస్ చేసుకుంటారు. ఆ క్యాస్ట్ నుంచి ఏదైనా మంచి రాబిన్ హుడ్ లాంటి, ఒక బాహుబలి లాంటి లీడర్ని చూస్ చేసుకోవాలి. లీడర్ని చూస్ చేసుకుని క్యాండిడేట్ గా నిలబెట్టిన తర్వాత ఏదో ఒక మంచి పని చేయిస్తే చాలండి. అది సిస్టమ్ చేయని ఒక మంచి పని చేయించాలి. ఆ మంచి పని చేయించిన తర్వాత అందరూ అతన్ని ఐడెంటిఫై చేస్తారు, అతనికి ఓటు వేయడం స్టార్ట్ చేస్తారు. మోస్ట్లీ ఆ కులం నుంచి అతనికి ఓట్లు ఎక్కువ వెళ్ళిపోతుంది. దాని తర్వాత చదివిన ఒకరిద్దరు ఆలోచించి మేబీ ఇతను మంచి పని చేశారని ఒకరిద్దరు కొన్ని ఓట్లు వేస్తారు. అంతే, ఆ క్యాండిడేట్ అక్కడికి గెలిచేస్తారు. ఇలా కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసిన తర్వాత ఒక్కసారి పదవిలోకి ఎక్కిన తర్వాత ఈ టోటల్ సిస్టమే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. పోలీసులను చూసి సెక్యూర్ గా ఫీల్ అవ్వాల్సిన ప్రజలందరూ ఇండియా అనే ఒక్క దేశంలో మాత్రమే భయపడతారు. చిన్న పిల్లవాడికి తెలుస్తుంది ఐపీఎల్ బెట్టింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, పేకాట్లు ఎక్కడ ఆడుతున్నారు, కానీ ఈ పోలీస్ ఆఫీసర్లకి తెలియదు. మన భారతదేశంలో 65% పాపులేషన్ లో 35 ఏజ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారంట. కానీ మన లోక్సభలో యావరేజ్ ఏజ్ ఏంటంటే 54, మన రాజ్యసభలో 64. దీంట్లో ఒక్కరిద్దరు తప్ప ఒక కామన్ మ్యాన్ ఒక పెద్ద పొలిటీషియన్ గా అయ్యిండడు. వాళ్ళ నాన్న రూట్ గానో, వాళ్ళ బంధువుల రూట్ గానో, లేక వాళ్ళ పొలిటికల్ రూట్ గానో ఉన్న వాళ్ళు మాత్రమే తప్ప ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు పెద్ద రాజకీయ నేత అయ్యిండడు. మేబీ ఒకరిద్దరు అంతే, అది కూడా రేర్ కేసెస్ లో. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే 1947 తర్వాత ఇప్పటి వరకు
0.05% కన్నా తక్కువ పొలిటీషియన్స్ మాత్రమే వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ కూతుర్ని మిలిటరీకి పంపిస్తున్నారు. ప్రతి ఒక్క పొలిటీషియన్ వాళ్ళ కొడుకుని పొలిటీషియన్స్గా మార్చడం, వాళ్ళ కొడుకుల్ని లీడర్స్గా మార్చడం, ఇలాంటి రాజకీయం చేస్తున్నారే తప్ప ఒక్క రాజకీయ నేత కూడా మా దేశం కోసం, మన దేశం కోసం, నా దేశం అనే ఒక ఉద్దేశంతో ఏ రాజకీయ నేత వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని మిలిటరీలకి పంపిరు, ఆర్మీకి పంపిరు. ఇప్పుడు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, టాప్ 10 యంగెస్ట్ పొలిటీషియన్స్ అని. వాటిలో వచ్చిన 10 మందిలో దాదాపు 9 మంది ఏదో ఒక రూట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఏదో ఒక పొలిటికల్ రూట్ నుంచో, లేక వాళ్ళ నాన్న పొలిటీషియనో, లేక వాళ్ళ బంధువుల పొలిటీషియన్స్, ఏదో ఒక రూట్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఇండిపెండెంట్గా ఒక కామన్ మ్యాన్ పెద్ద పొలిటీషియన్ అయ్యాడంటే అలాంటి కేసెస్ రేర్. 1-2 కేసెస్ మేబీ చూడొచ్చు. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి? ఎందుకు పాలిటిక్స్ ఇంత పెద్ద పవర్గా ఉంది? అన్నిటినీ ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది? సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక స్టేట్ అంటే ఆ స్టేట్కి 3 ఆర్గన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి 1 లెజిస్లేచర్ అంటే శాసనం, 2 ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ, 3 జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. అంటే ఈ 3 శాఖలు ఒక స్టేట్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఒకదానికొకటి సపోర్టివ్గా ఉండి కలిసి మెలిసి పనిచేసి చట్టాన్ని నడిపిస్తూ, గవర్నమెంట్ని నడిపిస్తూ అందరినీ ఒక ప్రాపర్ వేలో నడిపించుకు వెళ్ళాలి. అదే గవర్నమెంట్కి ఒక ప్రాపర్ ఆర్డర్. దీనిలో లెజిస్లేచర్ ఏం చేస్తుందంటే, అంటే శాసనం ఏం చేస్తుందంటే లాని రాస్తుంది, అంటే చట్టాన్ని రాస్తారు. అది పార్లమెంట్లో రాయొచ్చు, మేబీ అసెంబ్లీలో రాయొచ్చు. స్టేట్కి అసెంబ్లీ, పార్లమెంట్ యూనియన్కి. 2 వచ్చి ఎగ్జిక్యూటివ్, అంటే పాస్ చేసిన చట్టాన్ని, అంటే క్రియేట్ చేసిన చట్టాన్ని ఫాలో చేయాలి, అంటే పోలీస్ ఆఫీసర్స్లా. 3 జ్యుడిషియరీ యొక్క పని ఏంటంటే న్యాయం జరిగిందా లేదా, ఆ చట్టం కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా, ఒకవేళ చట్టాన్ని ఫాలో కాకపోతే ఎలాంటి శిక్షలు ఇవ్వాలి, న్యాయం కోసం ఏం చేయాలన్నదాన్ని చూసుకునేది. ఒక్కొక్క కేసెస్లో జ్యుడిషియరీ కొత్తగా లాని కూడా మేక్ చేయగలదు. ఇలా 3 ఆర్గన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఆర్గన్స్ వల్ల ఒక గవర్నమెంట్ ప్రాపర్గా నడగలదు. ఇక్కడ ఏదో సుపీరియర్ కాదు. లెజిస్లేచర్ ఏమో సుపీరియర్ అని కాదు, ఎగ్జిక్యూటివ్ ఏమో సుపీరియర్ అని కాదు, జ్యుడిషియరీ ఏమో సుపీరియర్ అని కాదు. అన్నీ ఒకదానికొకటి, ఒక్కొక్క కేసెస్లో ఒక్కొక్కటి సుపీరియర్గా ఉంటుంది. ఇది దేని చేత కంట్రోల్ చేయబడకూడదు. ఒక్కొక్కటి సపోర్టివ్గా ఉండాలి తప్ప కంట్రోల్ చేయబడకూడదు. ఒకవేళ కంట్రోల్ చేయబడితే ఒక్కో గుర్రం ఒక్కో దారికి వెళ్తే మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్కి మనం చేరుకోలేము. అలాంటి పొలిటికల్ సిస్టంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. ఏ రోజైతే ఆ 3 గుర్రాలు ఒకే దారిలో వెళ్తాయో, ఒకేలా వెళ్తాయో, న్యాయం కోసం పోరాడుతూ వెళ్తాయో, ఆ రోజే మనం చేరాలనుకున్న ఒక డెస్టినేషన్ని చేరుకోగలం. ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు మాత్రమే ఓటు వేయాలి అనే ఒక రూల్ని బ్రేక్ చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ యొక్క ఆశయం ఏంటంటే మంచి గవర్నమెంట్, మంచి ప్రజలు, మంచి ప్రదేశం, మంచి దేశం. ఫైనల్గా నాకున్న ఒక్క క్వశ్చన్, ఒకవేళ రాజకీయం సోషల్ సర్వీస్ అయితే, అంటే సామాజిక సేవ అయితే ఎందుకు శాలరీస్? ఒకవేళ రాజకీయం జాబ్ అయితే, అంటే పని అయితే ఎక్కడ ఎగ్జామినేషన్, ఎక్కడ క్వాలిఫికేషన్? మీ ఉద్దేశం కామెంట్లో చెప్పొచ్చు.